ప్లాస్టిక్ రోజువారీ జీవితంలో భాగమైంది. ప్రజలంతా కాలుష్యం బారిన పడుతున్నారు. ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇచ్చే అడవులు తరిగిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడడం కోసం వరంగల్కు చెందిన ఓ యువకుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లికి రావాలని వెరైటీగా ఆహ్వానం పలుకుతున్న తీరుపై స్పెషల్ స్టోరీ. మానవ జీవన అవసరాలకు ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. అభివృద్ధి పేరుతో అధికారులు ఇంటి అవసరాల కోసం ప్రజలు ఇంటా బయట అనే తేడా లేకుండా చెట్లు నరికేస్తున్నారు. వాహనాల వాడకం పెరిగింది. పర్యావరణ పరిరక్షణపై ఇప్పటితరం యువతికి అవగాహన లేని దుస్థితి నెలకొంది. రోజు రోజుకు మానవాళి మనుగడకు ప్రమాదం ముంచుకొస్తుందని గుర్తించారు వరంగల్ నగరంలోని విద్యానగర్ కు చెందిన విద్యావంతుడు. నగరానికి చెందిన గుండపు రవీందర్ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి. ఆయన కుమారుడు గుండపు సాయి చందు పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించాడు. వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాయి చందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజునే తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. పర్యావరణ సహితంగా పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన పెళ్లికి రావాలని బంధువుల ఇంటికి వెళ్లి శుభలేఖలు పంపిణీ చేస్తున్నప్పుడు ఇంటికొక చెట్టు, స్టీల్ వాటర్ బాటిల్ ఇస్తూ పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. కుటుంబ సమేతంగా ఇంటికి రావాలని ఆహ్వానిస్తూ ఇచ్చిన మొక్కను ఇంటి ముందు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. నా పెళ్లి కూడా కావాలనే అదే తేదీన పెట్టుకున్నాను. ఎందుకంటే పర్యావరణ దినోత్సవాన్ని ఎంకరేజ్ చేయాలని. ఇప్పుడు ప్రతి బంధువుకి నా పెళ్లి కార్డు, ఒక స్టీల్ బాటిల్ మరియు ఒక చెట్టు అందరికీ పంపిణీ చేస్తున్నాను. ఎందుకంటే మనం చెట్లను నాటితేనే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం కూడా మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా వృక్షో రక్షతి రక్షిత అంటే చెట్లు మనల్ని కాపాడితే చెట్లు కూడా మనల్ని కాపాడుతాయి. అందరికీ నా పెళ్లి తరపున ఒక కార్డు, ఒక చెట్టు, ఒక బాటిల్, స్టీల్ బాటిల్ ఇస్తున్నాము. వాళ్ళకి చెట్లు ఇప్పించి చెట్లను నాటమని చెప్పి మా బంధుమిత్రులకు కూడా చెట్లను నాటమని చెప్తున్నాము. ఇదే విధంగా మీరు కూడా చెట్లను నాటండి, చెట్లను పెంచండి. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో పెళ్లి కార్డుతో పాటుగా వాటర్ బాటిల్ మొక్కను అందజేయడం సంతోషకరమైన విషయం అంటున్నారు సాయి చందు బంధువులు. ఆ మొక్కను కాపాడుతామని చెబుతున్నారు. మనము అడవులను కాపాడుకోవాలి, చెట్లను పెంచాలి, జీవరాశులను మనము సంరక్షించుకోవాలని జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవ సందర్భంగా మా బొమ్మారి గారి వివాహము జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా మేము ఇష్టపూర్వకంగా ఈ వేడుకను చేస్తున్నాము. అందరూ కూడా దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము తెలియజేది ఏంటంటే చెట్లను పెంచండి, పొల్యూషన్ తగ్గించండి, కాలుష్యాన్ని మనం కాపాడండి, భారత పౌరులకి మనం మెరుగైన పర్యావరణాన్ని అందించాలని. ప్లాస్టిక్ వాడకం పెరగటం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అందుకే తమ మిత్రుడు పెళ్లికి రావాలని కోరుతూ మొక్క, బాటిల్, పెళ్లి కార్డును అందజేశారని చెబుతున్నారు. సాయి చందు ఆలోచన అందరినీ ఆలోచింపచేసిందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తామని, మొక్కకు నీళ్లు పోసి కాపాడుకుంటామని చెబుతున్నారు. ఒక నూతన కార్యక్రమంగా వివాహం వేడుకల్లో పత్రికతో పాటు ఒక చెట్టు మరియు ఒకటి స్టీల్ బాటిల్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వాడద్దు అనే కాన్సెప్ట్తోని ఈ పర్యావరణ దినోత్సవం రోజు మ్యారేజ్ జరగడం వల్ల మనం కూడా ఇంటి ముంగట మాకు చెట్టు నాటిపోవడం వల్ల మేము కూడా అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా చెట్లు నాటి ప్లాస్టిక్ను నిర్మూలించాలని కోరుతున్నాము. సాయి చందు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతుగా చేస్తున్న ఆలోచన అద్భుతం అంటున్నారు. ఈ వినూత్న నిర్ణయం నేటి యువతకు ఆదర్శంగా ఉందంటున్నారు పలువురు.